హాయ్ అండి. మన గ్రామీణ హోమ్ ఫుడ్స్లో ఎప్పుడు రెగ్యులర్గా తినే పికిల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ పికిల్స్ కూడా ఉన్నాయండి. అవి చూపిద్దామని చెప్పి మీకు ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. చింతకాయ పికిల్, కొత్తిమీర పికిల్ ఇవన్నీ కామనే కదా. అల్లం, ఆవకాయ ఇవన్నీ కామన్ కదా. బీట్రూట్ పికిల్ కూడా ఉంటుందండి ఇక్కడ. అలాగే కంద పికిల్ కూడా ఉంటుంది. ఆవకాయలు కూడా రకాలు ఉంటాయండి. మెంతి ఆవకాయ చూసారా, వంకాయ పికిల్, వంకాయ, కంద, బీట్రూట్, ఇంకా చిక్కుడుకాయ పికిల్ అండి. చిక్కుడుకాయ పికిల్ తర్వాత మిక్స్డ్ వెజ్ ఉంటుంది. మిక్స్డ్ వెజ్ పికిల్ కూడా బయట పికిల్లా కాదు, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మిక్స్డ్ పికిల్ కూడా ట్రై చేయొచ్చు. కాలీఫ్లవర్ పికిల్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దబ్బకాయ కూడా రెగ్యులర్గా మనకి ఇళ్లల్లో దొరకడం కష్టం కదా, సో దబ్బకాయ ట్రై చేయొచ్చు మీరు. ఇంకా క్యాబేజీ పికిల్ ఉందండి. క్యాబేజీ పికిల్ ఉంటుంది, దొండకాయ పికిల్ ఉంటుంది. వెరైటీస్ గురించే నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. అలాగే జీడిపప్పు కారప్పొడి ఉంటుంది. ఎవరైనా కాజు తినని వాళ్ళు ఉంటే ఇలా జీడిపప్పు కారప్పొడితో ట్రై చేయొచ్చు. ఈ కాకరకాయ కారం ఇవన్నీ రెగ్యులర్ అనుకుంటారు కదా, అలాగే డ్రై ఫ్రూట్స్ కారప్పొడి ఉంటుంది, ట్రై చేయండి. అన్ని రకాల మిక్సింగ్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయొచ్చు. ఇంకా పుదీనా కారం, వెల్లుల్లి కారం, కంది కారం, పెసరపొడి ఇవన్నీ ఇంకా నార్మల్ కదా. కొత్తిమీర కారం కూడా ఉంటుంది, కొబ్బరి కారం ఉంటుంది, అలాగే అవిసె గింజల పొడి కూడా ఉంటుంది. మనకి ఇక్కడ హెల్త్ ఇంపార్టెంట్ అండి. హెల్తీ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గర. ఎందుకంటే మన కాన్సెప్టే హెల్త్ కాన్సెప్ట్. మీరు బయట ఐటమ్స్తో మాత్రం, బయట ప్రైసెస్తో మాత్రం దయచేసి కంపేర్ చేయొద్దు. మనది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి. ప్యాకింగ్ దగ్గర నుంచి, క్వాలిటీ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా హైజెనిక్గా ఉంటాయి. ఇంకా మన దగ్గర ప్రత్యేకంగా చెప్పాను కదా నేను, బాస్మతి రైస్ ఉంటుందండి. వాడిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఓల్డ్ బాస్మతి రైస్ ఉంటుంది. అలాగే ఇలా కాజు ఫ్రై చేసినవి అంతా హోమ్ మేడ్, మీరు చక్కగా తినొచ్చు అనమాట. ఆయిల్స్ అన్నీ మంచివి వాడతాము. అలాగే హోమ్ మేడ్ మసాలా కారం, మంచి జీడిపప్పులండి. మీరు రెగ్యులర్గా తీసుకునే ఐటమ్స్ మన షాప్లో తీసుకోమని పదే పదే చెప్తున్నది అందుకే. చాలా బ్రాండెడ్ ఐటమ్ని నేను తీసుకొచ్చి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. జనరల్గా మనం దగ్గరలో మనకున్న షాప్లో ఏ ఉంటే అది తీసుకుంటాము, కానీ రేట్ అదే పెడతాము. ఇక్కడ ఏంటంటే రేటు అనేది నార్మల్గా ఉంటుంది, క్వాలిటీ మాత్రం రిచ్గా ఉంటుంది. మన మెయిన్ కాన్సెప్ట్ అదే. మీరు బయట కొనే రేటుకే కొంటారు, మనం ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకోము. క్వాలిటీ ఫుడ్ అనేది మన గొల్లపూడి హోమ్ ఫుడ్స్లో దొరుకుతుంది. డ్రై ఫ్రూట్స్ చాలా క్వాలిటీగా ఉంటాయండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఏదైనా కొంచెం యూజ్ చేస్తే కానీ మీరు చెప్పలేరు. నెయ్యి కూడా అండి, ఎప్పుడో మనకి పాతకాలం గుర్తుకు రావాలి. నెయ్యి అంత బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి. ఇంకా నేను కొత్త ప్రోడక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తేనె కూడా చాలా బాగుంటుందండి, నెంబర్ 1 క్వాలిటీ తేనె అనమాట. ఇవన్నీ మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుతూ ఉంటాం. అవి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. అలాగే మన దగ్గర డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి చూసారా. పూతరేకుల్లో కూడా బెల్లం పూతరేకులు ఉంటాయండి, ప్రత్యేకంగా ఉంటాయి. మీరు కంపేర్ చేసుకోవచ్చు. బయట పూతరేకులు అనేవి చాలా కాస్ట్ ఉంటాయి, మనకు అంత క్వాలిటీ లుక్ అనేది ఉండదు, క్వాలిటీగా ఉండవు. మన దగ్గర ఉన్న పూతరేకులు మాత్రం చాలా బాగుంటాయండి. బెల్లం పూతరేకులు జస్ట్ 70 రూపీస్. అది ₹70కే పూతరేకులు. ఇంకా చూడండి, కాబూలి శనగలు ఉంటాయి ప్రత్యేకంగా. వాంపూస అని చెప్పి ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది వాంపూస. అలాగే పల్లీలు. మీరు రేట్లు కూడా కంపేర్ చేసుకోండి. మన దగ్గర అన్నీ 50 రూపీస్, 40 రూపీస్, 35 రూపీస్ అంతే ఉంటాయి. ఇదిగోండి మాగాయ పికిల్, నిన్నే ఫ్రెష్గా రెడీ చేసి పెట్టాను. నువ్వు పప్పు నూనెతోనే ప్రత్యేకంగా తయారు చేశానండి.
అది మీరు ఒకసారి షాప్కి విజిట్ చేస్తే ఇలా అన్ని ఐటమ్స్ మీరు, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇంట్లో ఆవకాయ, పండుమిరపకాయ, గోంగూర, నిమ్మకాయ ఇలాంటివి కొన్ని మనం మెయింటైన్ చేస్తాం. కానీ ఒక 10 రకాలు మెయింటైన్ చేయాలంటే మనం మెయింటైన్ చేయలేము. కానీ తినాలనిపిస్తుంది కదా, అలా తినాలనిపించినప్పుడు ఇలా ఒక చిన్న బాటిల్ కొనేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కరివేపాకు పికిల్, కరివేపాకు ఎక్కువగా కావాలి లేడీస్కి, హెయిర్కి కానివ్వండి, మనకి హెల్త్ పరంగా లేడీస్కి చాలా యూస్ఫుల్ కరివేపాకు, కొత్తిమీర పికిల్. ముఖ్యంగా మనకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. కొంతమందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది, కొంతమందికి ఊరికే నీరసం వస్తూ ఉంటుంది. అట్లా మనం వాటన్నిటి నుంచి సర్వైవ్ అవ్వాలి, కళ్ళు బాగుండాలి, హెయిర్ బాగుండాలి, ఇవన్నీ చక్కగా హెల్తీగా ఉండాలి అంటే మనం ఇలా తీసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, వీటికి సంబంధించిన హెర్బల్స్ తీసుకోవాలి. ఆ హెర్బల్స్ ఇట్లా పికిల్స్ రూపంలో తీసుకోవచ్చు. కొత్తిమీర మీరు వేడివేడి అన్నంలో 1 స్పూన్ వేసుకొని తింటే మీకు తెలిసిపోతుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అది నేను ఈ వీడియో చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే, మనం ఎప్పుడు రెగ్యులర్గా తినే పికిల్స్ ఎందుకు, కొంచెం వెరైటీగా ట్రై చేయండి. ఇలా బీట్రూటు, కంద, క్యాబేజ్, కాలీఫ్లవరు, మిక్స్డ్ వెజ్, దొండకాయ, ఇట్లాంటివన్నీ ఒకసారి, వంకాయ, దొండకాయ, ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్.